వైసీపీ మధ్యన పెద్ద పెద్ద లాజిక్లు చెప్తోంది. ఆ లాజిక్లు ఒక్కొక్కసారి తుస్సుమంటున్నాయి, గాలి తీసేస్తున్నట్టు ఉంటున్నాయి, ఇమీడియట్గా గాలిపోతుంది. మొన్న అంబటి రాంబాబు గారు ఒక పెద్ద లాజిక్తో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు ట్విట్టర్లో. రిగ్గింగ్ జరిగేస్తుంది, ఒకడో గుద్దేస్తున్నాడు ఓట్లు. అయితే తర్వాత ఏమైంది, ఫ్యాక్ట్ చెక్, టీడీపీ ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్పింది, అది అసలు ఎక్కడది కాదు, ఆ వీడియో ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిందని తీసుకొచ్చి పోస్ట్ చేశారు, పులివెందులది కాదు. ఓకే, పులివెందులు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు, పక్క నియోజకవర్గాల్లో వచ్చి ఓట్లు వేసి ఉండొచ్చు, ఇవన్నీ తర్వాత. కాకపోతే ఎవరిదో వీడియో తెచ్చి అక్కడ పెట్టడం అనేది ఏదో మనం చివరికి అంటే చేసింది కరెక్ట్గా ఉంటే ఓకే, అక్కడ ఎవరిదో తీసుకొచ్చి వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ ఎక్కడో రిగ్గింగ్ జరుగుతుంది దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే అది ఉన్న పరువు తీసుకోవడం అన్నట్టు అయింది. తర్వాత దాని మీద ఇంకేం లేదుగా, సైలెంట్ అయిపోయారుగా. అలాగే మన వరదల్లో కూడా, గుంటూరులో వరదలు వచ్చినాయి, భారీ వర్షాలు వచ్చినాయి. ఎక్కడో గుంటూరు దగ్గర పల్నాడు దగ్గర మునిగిపోతే దాన్ని తీసుకొచ్చి అమరావతి మొత్తం మునిగిపోయింది అన్నారు. అది కూడా చెప్పుకొచ్చారు. లేదు బాబు, అమరావతికి ఇది ఒక 121 కిలోమీటర్ల దూరం ఉంది, అక్కడేదో మునిగింది, ఇక్కడ బాగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తేల్చారు. అది కూడా పరువు తీసుకున్న అంశమే. అంటే ఇలాగ కొన్ని అంశాలు లాజిక్లు పెద్ద ఎలా అవుతున్నారు, కాకపోతే తుస్సుమంటున్నాయి అవి. మళ్ళీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బస్సు ఎక్కారు, బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకోవడం కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది బస్సుల్లో, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా, టికెట్ ఎలా తీసుకున్నారు అనేది గొప్ప లాజిక్. లాజిక్ చాలా గొప్పదే, ఫ్రీ ఉంటుంది కరెక్టే, 100% కరెక్ట్, ఫ్రీ ఉంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా సీట్లు కూడా ఉంటాయి, అన్ని బస్సుల్లోనే ఉంటాయి. కానీ ఎంతమంది బస్సులు ఎక్కుతారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కరు. ఎందుకు ఎక్కరు, వాళ్ళ కారుల్లో ప్రయాణం చేసుకుంటారు కాబట్టి ఎక్కరు. ఒకవేళ నిజంగా వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తే ఎక్కితే ఏం చేయాలి తెలుసా, వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఆర్టీసీకి అప్లై చేసుకోవాలి, నేను ఎమ్మెల్యేని, నాకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించండి అనేది. అప్పుడు ఒక అప్లికేషన్ ఇస్తే అది ఫిల్ చేసి ఇస్తే ఆర్టీసీ డిపో మేనేజర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సంతకం పెట్టి ఒక పాస్ ఇస్తాడు. అది పట్టుకొని ఏ బస్సు అయినా ఎక్కి చూపించగానే ఆయన ఎమ్మెల్యే అని చూడగానే ఓకే అని చెప్పి వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకోరు, టికెట్ కొట్టరు. ఇప్పుడు మరి వీళ్ళ దగ్గర, లోకేష్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమైనా పాసులు ఉంటాయా, ఆయన ఏమైనా వాళ్ళు ఏమైనా రోజు బస్సులు ఎక్కి తిరుగుతారా, పాసులు పట్టుకుని ప్రయాణం చేయరు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, పద్ధతి ప్రకారం నడుచుకున్నారు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని టికెట్లు తీసుకున్నారు. అందులో పెద్ద లాజిక్, వాళ్ళకి నాలెడ్జ్ లేదా, ఫ్రీ ఉంటుంది, వాళ్ళకి ఎదర సీట్లు ఉంటాయి కరెక్టే ఒకప్పుడు. అవి ఇప్పుడు ఎవరో బస్సు ప్రయాణాలు చేయట్లేదు కదా, ఇప్పటికీ పెద్ద పెద్ద ఏసీ బస్సుల్లో అది వాళ్ళ కోసం టికెట్ సీట్లు ఉంటాయి, లాస్ట్లో ఫిల్ అవుతాయి. అవి ముందు రిజర్వేషన్లో కూడా వాటిని ఓపెన్ చేయరు, వాళ్ళ తాలూకు ఎవరైనా ఉంటా రికమెండ్ చేసుకున్నా ఎవరో ఒకరు ఎక్కుతారు బస్సులు, అలా ఉంటుంది. కాకపోతే ఏదో అంటే కొన్ని ఇలాంటి లాజిక్లు అయితే లాగుతున్నారు కానీ అవి తుస్సుమనిపోతున్నాయి. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లాగిన లాజిక్ బాగుంది. ఏది, ఆరోపణ అయినా విమర్శ అయినా అక్కడ అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్కి చదరపడుక్కి 10,000 నుంచి 8,000 నుంచి 10,000 వరకు టెండర్లు కట్టబెట్టారు, అంత ఉండదు, మహా అయితే 4,000 ఎక్కువ అనేది. అలాంటి దాని మీద పాయింట్ రేజ్ చేయొచ్చు, అలాంటి దాని మీద రేపు పొద్దున ఉద్యమాలు చేయొచ్చు, అలాంటి కుంభకోణాలుగా చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఇలా సిల్లీగా చిన్న చేసి ఉన్న పరువు తీసుకుంటున్నారేమో ఆలోచించుకోవడం బెటర్ అనేది పరిశీలకుల అభిప్రాయం.